వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఉభయ గోదావరి జిల్లాలో జరిగిన ఇన్సిడెంట్ ఒక అబ్బాయిని అతి కిరాతకంగా కాళ్ళతో చేతులతో షర్ట్ చింపేసి మోకాళ్ళ మీద నిలబెట్టేసి ఇష్టానుసారంగా పైశాచికంగా అబ్బాయిని హింసిస్తున్నారని చెప్పొచ్చు. అసలు మనుషులేనా నరరూప రాక్షసుల? అక్కడ ఉన్నటువంటి కొబ్బరి మట్టాలు తీసుకొని ఒకే విధంగా కంటిన్యూస్లీ కొట్టడం, అది చూసిన కాసేపు నాకు మనిషిని కాలేకపోయానండి. పోలీస్ స్టేషన్లో ఈ రోజు ఎస్సీ ఎస్టీ కేసుని తీసుకునే పోలీస్ స్టేషన్ కూడా అధికారం లేదు. నేను ఈ విషయం చెప్పడం చాలా ధైర్యం చేస్తున్నాను నేను. అంతేగాని మేము ఎస్సీ ఎస్టీలం కాబట్టి ఈ రోజు మీరు ఈ అమ్మాయి కోసం చేస్తున్నారు. ఒక 10 years తర్వాత చూడండి, అమ్మాయి మీకు ఉంటుందా, చక్కగా పెళ్లి చేసుకుని ఎవరితో పోతా అమ్మాయి. నమస్తే రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి ఉష గారు. ఉభయ గోదావరి జిల్లాలో జరిగిన ఇన్సిడెంట్ మనకి ఇప్పుడు చూస్తూ ఉన్నాము. రీల్స్లో చాలా వైరల్గా మారిందని చెప్పొచ్చు. నలుగురు కుర్రాళ్ళు ఒకే వయసు ఉన్న విద్యార్థుల్లా కనిపిస్తున్నారు. వాళ్ళ వయసు కూడా 18 to 20 years అనిపించేలా ఉంది మనకైతే. ఒక అబ్బాయిని అతి కిరాతకంగా కాళ్ళతో చేతులతో షర్ట్ చింపేసి మోకాళ్ళ మీద నిలబెట్టేసి ఇష్టానుసారంగా పైశాచికంగా అబ్బాయిని హింసిస్తున్నారని చెప్పొచ్చు. ఆ మెంటాలిటీ ఆ విధంగా డెవలప్ అవడానికి గల కారణాలు ఏంటి, అండ్ యువరాజ్ని ఆ విధంగా కొట్టడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటారు? ఆ ఇన్సిడెంట్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది అంటారు? ఆ కేసుకి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి సార్? అసలు వీళ్ళు మనుషులు అంటారా ఉష గారు? అసలు వీళ్ళు మనుషులేనా నరరూప రాక్షసుల? ముక్కు పచ్చలా టీనేజ్ వయసు కదా. ఒక అబ్బాయిని పట్టుకొని ముగ్గురు కూడా సామూహికంగా అటాక్ చేయడం, అక్కడ ఉన్నటువంటి కొబ్బరి మట్టాలు తీసుకొని ఒకే విధంగా కంటిన్యూస్లీ కొట్టడం, ఎగిరి తంతున్నారు, చెంపలు వాయిస్తున్నారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఆ అబ్బాయిని మోకాల మీద కూర్చోబెట్టి వెనక నుంచి ఒక అబ్బాయి కంప్లీట్గా ఒక టవల్ లాంటి ఒక వైట్ కలర్ క్లాత్ని గట్టిగా గుంజి చంపే ప్రయత్నం చేయడం. సోషల్ మీడియాలో వెకిలి రకాల కామెడీలు చాలా చూసాం మనం. ఏదో రీల్స్ కోసం అని వ్యూవర్షిప్ కోసం చేయడం అని చూసాం, కానీ ఇది కూడా బహుశా అట్లాంటిదే అనుకున్నాం. కానీ తర్వాత తెలిసిన సంఘటన ఏంటంటే నిన్న సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి మల్కీపురం సంబంధించినటువంటి కొంతమంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఒక అమ్మాయి మీద ఏదో రాంగ్ మెసేజ్ పెట్టాడని చెప్పి 11 నెలల క్రితం జరిగిన సంఘటన సంబంధించి ముఖ్యంగా ఒక కులానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు మా కులాన్ని కించపరుస్తూ మా అమ్మాయిని ఇట్లా చేస్తామని చెప్పి వాళ్ళు ముగ్గురు కూడా కలిసి మూకుమ్మడిగా ఒక అబ్బాయి మీద దాడి చేసి అత్యంత పాశవికంగా కంటిన్యూగా కొడుతుంటే అది మీరు నిన్న పంపించేది ఈ వీడియోని. యాక్చువల్గా అది చూసిన కాసేపు నాకు మనిషిని కాలేకపోయానండి. ఇంతకన్నా మించి పెద్ద టెర్రరిస్టులను చూసాం మా నాంపల్లి కోర్టులో. పెద్ద మర్డరిస్టులని, రేపిస్టులని, సామూహికంగా గ్యాంగ్ రేప్స్ చేసేవాళ్ళని, గ్యాంగ్ మర్డర్స్ చేసేవాళ్ళని కూడా చూసాం. కానీ ఒక టీనేజ్ అండి, ముక్కు పచ్చలారని కుర్రాలు అంత పాశవికంగా, అంత హేయంగా, అంత దారుణంగా కొడుతుంటే ఆ అబ్బాయి మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు, చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ చెప్పడానికి ప్రయత్నిస్తుంటే ఒక భారీగా రెడ్ కలర్ షర్ట్ వేసుకొని కాస్త దిట్టంగా ఉన్నటువంటి ఒక మనిషి అయితే, ఈ అబ్బాయి కాస్త స్లిమ్గా బాగానే ఉన్నాడు, ఈ కాస్త భారీగా ఉన్న అబ్బాయి అయితే పిడిగుద్దులు కురిపిస్తున్నాడు ఆ అమ్మాయి మీద పడి. ఎగిరెగురుతున్నాడు. బ్లాక్ కలర్ షర్ట్ అయితే యూత్ ఐకాన్ స్టార్ అంటారు, అట్లాంటి ఒక ఫ్యాషన్ డే ఒక దీనిగా తయారై ఆ అబ్బాయిని ఎగిరెగిరి కాలుతుంటున్నాడు. పాప అబ్బాయి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నా, చెప్పడానికి కూడా వినే పరిస్థితులు లేరు. అంటే ముఖ్యంగా కేసుల్లో ఉష గారు ఇలాంటి మైండ్ సెట్ కూర్చొని మాట్లాడే ప్రయత్నం చేస్తాను. కానీ ముందుగా ఎక్కువగా కేసులు ఈరోజు మనకి ఇండియాలో ఉన్నటువంటి కేసుల్లో ముఖ్యంగా ఐదు కేటగిరీ ఆఫ్ మొత్తం వచ్చిన కేసుల్ని 5 కేటగిరీ డివిజన్ చేశారు మేధావులు. అందులో ప్రధానంగా అమ్మాయి, రెండవది గోల్డ్, మూడవది ఆస్తులు, డబ్బు, ఇంకోటి చిట్ట చివరిది పరువు హత్యలు. ఈ 5 కేటగిరీస్లోనే మోర్ దెన్ 85% కేసులు. అంటే ఏ కేసు సంబంధించి తీసుకున్నా ఇప్పుడు నేను చెప్పినటువంటి 5 కేటగిరీస్లో ఏదో కేటగిరీ సంబంధించి ఉంటుంది. అందులో ప్రధానంగా ఉన్నది అమ్మాయికి సంబంధించి. అమ్మాయి అనేది కూడా ఈ యొక్క కేటగిరీ సంబంధించి రావడం కొంత దయనీయమైనప్పుడు కూడా చేయలేని పరిస్థితి. ఎప్పుడో అమ్మాయికి లవ్ మ్యారేజ్ అనో, ఇంకో లవ్ ప్రపోజల్నో, ఎక్సైటెడ్ ఏదో అసభ్యకరంగా మెసేజ్లు పెట్టుంటే దానికి దగ్గరలోనే పోలీస్ స్టేషన్ ఉన్నాయి. కానీ ప్రధానంగా ఉష గారు ఒకటే విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఇందులో ఏంటంటే ఈనాటి సినిమాలు చూసి నేను ఈ విషయాన్ని తప్పనిసరిగా చెప్తున్నాను. ఈనాటి సినిమాల ప్రభావం తప్పనిసరిగా యువత మీద ఉంది. ఎందుకు ఈ మాట ధైర్యంగా చెప్తున్నా అంటే 80s 90sలో తన కుటుంబానికి కావచ్చు, తన వీధికి కావచ్చు, తన ఊరికి కావచ్చు, ఆ ఊరిలో ఉన్నటువంటి సమస్యలు ఇతివృత్తంగా తీసుకుని ఆ సమస్యల మీద ఉన్నటువంటి విలనిజం మీద ఇతను హీరోగా తన పోరాటం చేసేవాళ్ళు హీరోలుగా చలమనేటువంటి 80s 90sలో ఉంటే, ఇప్పుడు మోడర్న్ వస్తున్న సినిమాలన్నీ కూడా ఒక ఎర్రచందనం స్మగ్లింగ్ ఎట్లా చేయాలి, 10 మంది వాళ్ళు ఎట్లా పొడిచి చంపాలి,
అత్యంత పాశవికంగా ఎట్లా కొట్టాలి, ఇవి సినిమాల యొక్క ప్రభావం డెఫినెట్గా ఉంది. అదేవిధంగా రాజకీయ నాయకుల యొక్క ప్రభావం కూడా ఉంది. ముఖ్యంగా కోనసీమ అంటేనే అరటాకు, ఆప్యాయత, ఈ రెండిటికే ఒక మేళవింపు. ఈ రెండిటికి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే కోనసీమ జిల్లాలో ఆప్యాయంగా పిలుచుకుంటారు, హక్కును చేర్చుకుంటారు. ముఠా కక్షలు, తగాదాలు, దొమ్మిలు, రాబరీలు ఇట్లాంటి వాటికి చాలా దూరంగా ప్రశాంతంగా ఉన్నటువంటి కోనసీమ జిల్లాల్లో కూడా ఇటువంటి ఒక వాతావరణం, ఒక భయానిక వాతావరణం స్టూడెంట్స్లో రావడం చాలా బాధాకరంగా ఉంది. ముఖ్యంగా స్టూడెంట్స్లో ఇటువంటి ప్రవర్తన ఎందుకు వస్తుంది, వాళ్ళ ఆలోచన విధానం ఎందుకు మారుతుందంటే ముఖ్యంగా టీనేజ్ టు అడల్సెన్స్ వెళ్ళేటప్పుడు ఈ సైడ్ ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో ఒక అమ్మాయిని దృష్టిలో పెట్టుకొని, ఒక అమ్మాయి ఉంటే ఆ అబ్బాయికి లవ్ చేసేవాడు, ఆమెను ప్రపోజ్ చేసేవాడు, ఆమె ప్రేమ కోసం పరితపించేవాడు, ఆమె ప్రేమ కోసం ఏమైనా చేసేవాడు. వీలైతే ఆమె తన ప్రేమ తను చెందకపోతే పతాక స్థాయిలో అమ్మాయిని చంపేస్తాడు, లేకపోతే తన జీవితాన్ని తనని ముగించుకునే సంఘటనలు ఇప్పటిదాకా చూస్తాం. కానీ ముఖ్యంగా అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మనకి ఇది వైరల్గా వచ్చింది కూడా మాట్లాడుకుంటాం. కానీ ఇటువంటి సంఘటనలు అంటే ఇటువంటి ఇతివృత్తం, ఇటువంటి కథాంశం అంటే ఇటువంటి ఇష్యూస్ సంబంధించి ప్రతి కాలేజీ మాట నేను చెప్పడం సాధిస్తున్నాను. ప్రతి కాలేజీలో, ప్రతి ఊరిలో, ప్రతి వీధిలో కూడా ఇటువంటి సంఘటనలు ఉన్నాయి. కానీ కొడుతున్న సోషల్ మీడియాలో ఈరోజు మనం వైరల్ అయింది కాబట్టి వీడియో మాట్లాడుకుంటున్నాం. కానీ ఇటువంటి మానసిక దౌర్బల్యం, మానసిక వైకల్యం, మానసిక హీనస్థితి కలిగి ఉండడం యూత్లో చాలా ఎక్కువైపోయింది. అంటే ముఖ్యంగా వాళ్ళు తినే ఆహారపు అలవాట్లు కావచ్చు, ముఖ్యంగా వాళ్ళు ఆలోచించే ఆలోచన ధోరణి కావచ్చు. అంటే హీరోయిజంతో కొడతాడు, సినిమాకి వెళ్తారు. రీసెంట్గా మనకు వస్తున్న సినిమాలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్టుగా ఎర్రచందనం స్మగ్లింగ్ ఎలా చేయాలి, గ్యాంబ్లింగ్ ఎట్లా చేయాలి, గ్యాంబ్లింగ్ మీద కొన్ని మూవీస్, స్మగ్లింగ్ మీద కొన్ని మూవీస్. హీరోయిన్ ఇప్పుడు సినిమా అంటే మనకు అదే కనిపిస్తుంది. ఇప్పుడు సినిమా అంటే ఏంటి, ఎగ్జాక్ట్లీ మనకు దానికి సంబంధించిన ఇతివృత్తం మీద ఉంటుంది. ఇది తెలిసో తెలియక ఖచ్చితంగా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఆ కొట్టే విధానం చూడండి, ఒక హీరోయిట్గా కొడుతున్నాడు. కానీ ఒక సినిమా ఆ సన్నివేశం చిత్రీకరించేటప్పుడు ఎంతోమంది ఫైట్ మాస్టర్స్, ఎంతోమంది టెక్నీషియన్స్ కలిసి ఒక సినిమాలో ఆ సీన్ని తయారు చేస్తే అంటే కామన్ సెన్స్ కూడా మర్చిపోతున్నారు. సినిమా వేరు, నిజ జీవితం వేరు. గుర్తుపెట్టుకోండి, సినిమా వేరు, రియల్ లైఫ్ వేరు. రియల్ లైఫ్లో సినిమాటిక్గా పనిచేస్తుంటే కుదరదు. ఇక్కడ చట్టాలు ఉన్నాయి, న్యాయాలు ఉన్నాయి. చాలా మందికి తెలియజేంటే కనీసం అబ్బాయిని వాళ్ళు మాట్లాడుతున్న మాటల్లో మనకు ఒక వాయిస్ క్లిప్ బయటకు వచ్చింది. మేము వీలైతే మీద SC ST అట్రాసిటీ కేసు పెడతామని కూడా ఒక వాయిస్, మొత్తం రికార్డులో ఒక వాయిస్ వస్తుంది బయటికి. వీళ్ళు జాగ్రత్తగా వినండి. SC ST అట్రాసిటీ కేసు అంటే మీకు తెలుసా? అసలు తెలుసా వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ SC ST అట్రాసిటీ? ఒకప్పుడు ఒక SC STల మీద కానీ దూషించినట్లయితే వాళ్ళని అట్రాసిటీకి గురి చేస్తే ఇమీడియట్గా కేసు ఫైల్ చేసే అధికారం ఉండేది. కానీ ఈరోజు పోలీస్ స్టేషన్లో కూడా అవకాశం లేదు, అధికారులు లేదు. పోలీస్ స్టేషన్లో కూడా ఖచ్చితంగా SC ST కమిషన్ చైర్మన్ నుంచి ఒక అప్రూవల్ లెటర్ తేవాలి. మీ సంఘటన నిజంగా జరిగినట్టుగా ఆ కమిషన్, ఎవరైతే SC ST కమిషన్ ఉంటుందో ఆ కమిషన్ యొక్క చైర్మన్ దాన్ని పూర్తిగా కన్ఫర్మేషన్ చేస్తూ లెటర్ వస్తే తప్ప పోలీస్ స్టేషన్లో ఈరోజు SC ST కేసుని తీసుకునే పోలీస్ స్టేషన్లో కూడా అధికారం లేదు. నేను ఈ విషయం చెప్పడం చాలా ధైర్యం చేస్తున్నాను నేను. అంతేగాని మేము SC STలం కాబట్టి, ఇంతకుముందు SC ST అంటే వేరే కులస్తులు ఈ SC STల మీద అంటే వాళ్ళని పూర్తిగా సమాజంలో కిందకు తొక్కివేయబడుతున్నారు కాబట్టి వాళ్ళని కాస్త సామాజికంగా ఒక సాధిద్దామని ఒక సదుద్దేశంతో పెట్టిన కేసుని ఈవెన్ SC STలు వాళ్ళ మీద వాళ్ళు పెట్టుకున్న కేసు సందర్భాలు కూడా ఉన్నాయి. దీని చాలా సందర్భాల్లో కోర్టులు కూడా కొట్టివేసే దీనికి సంబంధించి. కానీ ఆ వర్డ్ చాలా తప్పండి అట్లా వాడడం అన్నది. అంటే నిజంగా జరిగితే దానికి మీకు పోలీసులు ఫిర్యాదు చేయాలి. పోలీసులు ఫిర్యాదు చేస్తే తీసుకోకపోతే దానికి చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. ప్రతి వ్యవస్థకి ఒక సిస్టమ్ ఉంది. సిస్టమ్ ఫాలో అవ్వకుండా టోటల్ వ్యవస్థను నా చేతిలో తీసుకుంటా అవతలను కొడతాను, అబ్యూజ్ లాంగ్వేజ్ తిడతాను, కుదరలే పని. మీ బంగారు భవిష్యత్తు ఒక అమ్మాయి, ఈరోజు మీరు ఈ అమ్మాయి కోసం చేస్తున్నారు. ఒక 10 years చూడండి, అమ్మాయి మీకు ఉంటుందా? చక్కగా పెళ్లి చేసుకుని ఎవరితో పోద్దా అమ్మాయి? డెఫినెట్గా వస్తుగా నేను చెప్తాను. ఇట్లా కొన్ని 100 కేసులు చూసాం. ఈరోజు ఈ అమ్మాయి కోసం మీ పక్క స్నేహితుడిని మీరు కొట్టే ప్రయత్నం చేశారో ఆ కేసు అక్కడ తాగదు. ఆ అమ్మాయి చక్కగా ఓ 10 ఏళ్ల తర్వాత ఒక మంచి అబ్బాయిని చూసుకొని, మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ను చక్కగా ఇన్కమ్ వచ్చేవాడిని చూసుకుని అమ్మాయి వెళ్ళిపోద్ది. చివరికి నష్టపోయేది మీ ముగ్గురే. మీ వీధిలోనో ఊర్లో ఉన్నటువంటి మీ 4 ఫ్రెండ్స్ తెల్లారితే మొహం చూసుకోవాల్సింది మీరే. కేసు లైఫ్ లాంగ్ ఫైల్ అయ్యే ఉంటుంది. ఈ కేసు లైఫ్ లాంగ్ ఫైల్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది, ఈ కేసు లైఫ్ లాంగ్ ఉంటుంది. కేసు కొట్టే అధికారం కూడా లేదు. ఆ అమ్మాయి ఎక్కడో ఈ రోజు ఉన్న చట్టాలు దర్జంకు ఏడ్చే మన చట్టాలు కూడా ఆ అమ్మాయి పేరు బయటకు తీసుకొని రావు. బయటకి పేరు వచ్చేది మీరు, మీ పేరు బయటకు వస్తుంది. మీ మీద దొమ్మి కేసు, రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు, అవసరం PD యాక్ట్ ఓపెన్ చేస్తారు మీ మీద. మీ పేరెంట్స్కి ఎంత కంఠశోష. ఒక ఉద్యోగాలు వస్తాయా? ఒక ఉపాధి దొరుకుతుందా? ఒక బిజినెస్ పెట్టుకునే అవకాశం మీకు ఉంటుందా? ఎక్కడ మీకు ఎటువంటి ఉపాధి కూడా ఉండదు. ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి కోసం మీ జీవితాన్ని భ్రష్టు పట్టించుకుంటే మీ తల్లిదండ్రుల జీవితాంతం ఇలాంటి దరిద్రుడు ఎందుకన్నామా అనే కంఠశోష పెట్టుకునే పరిస్థితులు ఎన్ని కేసులు లేవండి. ఈరోజు చూసినట్లయితే అన్ని పోలీస్ స్టేషన్లు కూడా ఇవే కేసులు. కాసేపు ఒక సంఘటన వచ్చేటప్పుడు ఆలోచించుకునే మానసిక స్థాయి పోయారండి ఈరోజు పిల్లలు. మానసిక స్థాయి కోల్పోయింది ఈరోజు యూత్. ఈరోజు మానసిక స్థాయి కోల్పోయారు. ఆ అమ్మాయి కోసం ఏదో అమ్మాయి కోసం వీడి పుట్టినట్టుగా, ఆ అమ్మాయి ఇది వీడిని ఉద్ధరించేటట్టుగా. ఆఫ్టర్ ఆల్ అంటే అమ్మాయి, ఆఫ్టర్ ఆల్
మీ లైఫ్ ఇంపార్టెంట్, మీ లైఫ్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. మీ లైఫ్ తర్వాతే, మీ తల్లిదండ్రుల తర్వాతే, మీ సిస్టర్స్ తర్వాతే, మీ బ్రదర్స్ తర్వాతే ఎవరైనా సరే. అమ్మాయి నువ్వు మంచి ఉద్యోగం చేసుకుంటే ఈ అమ్మాయి కాకపోతే దీని బాబులంటే అమ్మాయి మీ లైఫ్లోకి వచ్చే ప్రయత్నం మీరు అట్రాక్ట్ చేసుకోవాలి. మీ యొక్క క్యారెక్టర్ ద్వారా, మీ యొక్క ఉద్యోగం ద్వారా, మీ యొక్క ఉపాధి ద్వారా మీరు అమ్మాయిని అట్రాక్ట్ చేసుకోవాలి తప్పించి ఒక అమ్మాయి కోసం ఆఫ్టర్ ఆల్ మీ ముగ్గురు కలిసి కొట్టుకుంటారా? ఇది ఈరోజు సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. సార్ అది ఎంత పైశాచికంగా అంటే ఆ పిల్లోడి షర్ట్ ఇప్ప తీసేసి, ఆ పిల్లోడి బెల్ట్ తీసేసి, మోకాలపై నిల్చోబెట్టి, ఒకళ్ళు పొట్టలో, ఒకళ్ళు చెంప పైన, ఒకళ్ళు తల మీద, అసలు కనీసం మాట్లాడే స్కోప్ కానీ అవతల పిల్లోడు ఒక క్షణంలో చచ్చిపోతాడేమో అని భయం వేసేలా ఉంది. ఈ సంఘటనలో కూడా అమ్మాయి ఈరోజు పేరు వచ్చిందో బయటికి. మల్కీపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రేపు చట్టాలు వస్తే కోర్టుకి వెళ్తారు, రిమాండ్లోకి వెళ్తారు. రిమాండ్ ఇంకొక చూడండి, కర్మ తిరిగి కర్మ కొడుతున్నట్టుగా ఎవరైతే ఈ ముగ్గురు కుర్రాలు కొట్టు ఆ అబ్బాయిని హింసించారో, నిన్న సాయంత్రం ఈవినింగ్ ఒక అబ్బాయికి యాక్సిడెంట్ జరిగింది. అందులో ఒక అబ్బాయికి కర్మ మళ్ళీ రివర్స్ కొడుతుంది ఇక్కడే. ఆ అబ్బాయి ఏదో రోడ్డు దాడుతున్నాడ, పెద్ద వెహికల్ వచ్చి హిట్టింగ్ చేస్తే అబ్బాయి ఈరోజు హాస్పిటల్ పడున్నాడు. అందులో ఒక అబ్బాయి కూడా నిన్న ముందు రోజు చేసిన పనికి తర్వాత ఇమీడియట్గా రిటార్డ్ కూడా కర్మ జరిగింది ఈరోజు. ఆ అబ్బాయి ఈరోజు పోనీ యాక్సిడెంట్ అని చెప్పి ఏమైనా కోర్టులు చట్టాలు ఏమైనా మినహాయింపిస్తాయా? ఏమి ఇవ్వో. అయినా మళ్ళీ నీకు ట్రీట్మెంట్ ఇస్తారు, నీకు బాగు చేస్తారు, మళ్ళీ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ కుమ్మేస్తారు. నేను పోయి మళ్ళీ 14 రోజులు ఉంటావో, 20 రోజులు ఉంటావో, 30 రోజులు ఉంటావో, 90 డేస్ ఉంటావో నీకు తెలియదు. ఎంటైర్ నీ త్రూఅవుట్ లైఫ్లో ఒక అమ్మాయి కోసం నువ్వు చేసింది హీరోయిజం కాదు. సినిమా హీరో 2 గంటలు చేస్తాడు, బయటకు వచ్చి కోట్లు సంపాదించుకొని బయటగా హీరో పోతాడు. కానీ నువ్వు ఆ హీరోని ఇమిటేట్ చేస్తూ నీ జీవితంలో కానీ ఇట్లాంటి పనులు చేసినట్లయితే నీ ఎంటైర్ త్రూఅవుట్ లైఫ్లో ఒక కెరీర్ ఒక మచ్చగా ఉండిపోతుంది. అది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం యూతుంది. ఈ యొక్క సంఘటన గురించి మనం మాట్లాడుకోవడం చాలా దయ్యం. ప్రతి ఇంట్లో కూడా తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా, ముఖ్యంగా ఎంత బలాదురుగా తిరుగుతున్న కుర్రాల్ని ఉద్దేశించి ఈ వీడియో చేస్తున్నాం. ఒక్కసారి వీడియో చూడండి. మీకు న్యాయస్థానాలు సపోర్ట్ చేయు, మీకు చట్టాలు సపోర్ట్ చేయు, మీకు పోలీసు యంత్రాంగం సపోర్ట్ చేయదు. చక్కగా సినిమాల్లో హీరోలుగా చేస్తారు, మళ్ళీ రాజకీయ వైట్ అండ్ ఫ్యాంట్ వేసుకుంటారు, మళ్ళీ రాజకీయ నాయకులు లేకపోతారు. రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు, సీఎంలు, వీలైతే ప్రధానమంత్రి కూడా అయిపోయే అవకాశం ఉంటుంది. కానీ మీరు మాత్రం మీ వాడల్లో, మీ కాలనీల్లో మీరు ఒక రౌడీగా, ఒక దొమ్మికోరుగా, ఒక ముఠాకోరుగా మిగిలిపోతారు. రాబోయే రోజుల్లో మీ భవిష్యత్తు మీకు ప్రశ్నార్థకం అయిపోతుంది. ఇందులో ఎటువంటి డౌట్ కూడా లేదు. ఉష గారు, ప్రతి మగపిల్లలు కూడా ఈ వీడియో చూడాలి, 1-2 సార్లు ఆలోచించుకోగలగాలి. కెరియర్ ఏంటి, పరిస్థితులు ఏంటి, ఫ్యామిలీ ఏంటి, మన కల్చర్ ఏంటి అన్న వాటిపైన అవేర్నెస్ని క్రియేట్ చేసుకోగలగాలి. ప్రతి పేరెంట్ కూడా ఇంట్లో మగపిల్లల్ని పెంచే ప్రాసెస్లో అసలు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నారు, కాలేజ్ టైమింగ్స్ ఏంటి, వీటిపైన ఎప్పుడైతే అవగాహన పెంచుకుంటూ ఉంటారో ఇటువంటివి తగ్గే అవకాశం కూడా ఉంటుంది. నేను రవీంద్రనాథ్ గారు కూడా ఒక వీడియో చేశాం. ఇంట్లో మగపిల్లాడు ఉన్న ప్రతి తల్లి తండ్రి ఈ వీడియో చూడండి అని ఒక వీడియో కూడా మేము చేస్తున్నాం. దయచేసి ఇటువంటి వీడియోస్ ఏవైతే ఉంటుంటాయో పిల్లల్ని పెంచే ప్రాసెస్లో అసలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారన్న వాటిపైన ఒక నిఘా నేత్రం అనేది డెఫినెట్గా అవసరం. అండ్ దాంతోపాటు ఒకసారి మీ పిల్లలపైన మీరు నిఘా నేత్రాన్ని కావచ్చు, లేదంటే కాలేజెస్లో ఎంక్వైరీస్ కావచ్చు చేస్తే చాలా మంచిదని సుమన్ టీవీ నుంచి మేము గట్టిగా అడుగుతూ ఉన్నాము. ఎందుకంటే పిల్లలు బాగుంటేనే భవిష్యత్తు, వాళ్ళ కెరియర్లు బాగుండే అవకాశం ఉంటూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉష గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.